స్పీకర్కు ఆదేశాలు ఇవ్వొచ్చా? పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈ అంశంపై మాత్రమే వాదనలు వింటున్నాం. సుప్రీంకోర్టు ఎంత టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది గత తీర్పులో స్పష్టంగా లేదు. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరగరాయగలం అని ప్రశ్న. స్పీకర్ తేల్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని అసెంబ్లీ సెక్రటరీ అఫిడవిట్. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్కు ఆదేశాలు ఇవ్వవచ్చా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని క్వశ్చన్ ఆఫ్ లా వరకే పరిశీలిస్తున్నట్టు తేల్చి చెప్పింది. పార్టీ ఫిరాయించిన వ్యక్తి లోక్సభ, అసెంబ్లీ, జిల్లా పరిషత్కు పోటీ చేశారా అనేది తాము పట్టించుకోబోమని ఆ అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని స్పష్టం చేసింది. ఇక్కడ సగం తేలిపోయింది, మాకు సంబంధమే లేదు, స్పీకరే చూసుకోవాలని. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. స్పీకర్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ సెక్రటరీ. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు అఫిడవిట్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై చట్ట ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారని మొత్తం 41 పేజీల అఫిడవిట్ వేశారు. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని, స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారని అందులో ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లు కొట్టివేయాలని అభ్యర్థించారు. అలాగే స్పీకర్ తేల్చే వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. అందుకు అనుగుణంగా అనేక తీర్పులను అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక ఇది దళితట్టు కొడతలేదు, అయిపోయింది. ఇది గంగల కలిసినట్టే ఈ పిటిషన్ అంతా. హలో, గుడ్ మార్నింగ్ సార్.